ఎవడి భుజం మీద గన్ పెట్టి ఎవడినో కాల్చినట్లు, ఎవడినో కొడితే ఎవడికో తగిలినట్లు లాంటి సామెతలు రాజకీయాలకు చాలా అవసరం. అతికినట్లు కూడా సరిపోతాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇన్సిడెంట్ కూడా అలాంటి సామెతల్ని గుర్తు చేస్తోంది. పైగా తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఒక కామెంట్ తెలంగాణ రాజకీయాలను కుమ్మేస్తోంది. రమేష్ కు తెలంగాణలో వ్యాపార సంబంధాలున్నాయే తప్ప రాజకీయ సంబంధాలు లేవు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రమేష్ వ్యాపారాలు, రేవంత్ ప్రభుత్వం నుంచి ఆయన అప్పనంగా కొట్టేసిన కాంట్రాక్టులను మాత్రమే ప్రస్తావించారు. ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేదు. మరి రమేష్ ఎందుకు రాజకీయ విషయాలపై మాట్లాడారంటే అది అంతే, అవకాశం వచ్చింది కదా, కుల్లపొడి చేద్దామని డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్ తన ఇంటికి వచ్చి మాట్లాడారని సీఎం రమేష్ ప్రకటించారు. కావాలంటే వీడియో రిలీజ్ చేస్తానని కూడా చెబుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ వచ్చే ఉండొచ్చు, విలీన ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కేసీఆర్ కుటుంబం అవసరాన్ని బట్టి విలీన ప్రతిపాదనలు చేస్తూ ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రతిపాదన చేసినట్లు చెబుతారు. తర్వాత బీజేపీలో విలీన ప్రతిపాదన జరిగినట్లు కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రకటించారు. ఆ దిశగా సీఎం రమేష్ చెప్పింది కొత్త విషయం ఏమీ కాదు, బ్రహ్మాండం బద్దలైపోయే అంశమేదీ కాదు. కేటీఆర్ను బెదిరించి దారికి తెచ్చుకుంటానని రమేష్ భావిస్తే అది చాలా పొరపాటే. ఎందుకంటే రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు మామూలు విషయాలే. వారిద్దరి విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించక ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ ఇవ్వటం వింతగాను, విచిత్రంగాను, విడ్డూరంగాను ఉంది. రమేష్ ను కేటీఆర్ తిడితే బండికి ఎందుకు కోపం వచ్చింది? బండి చాలా విషయాలు మాట్లాడి కేటీఆర్ ను కడిగి పారేశారన్నట్లుగా బీజేపీ నేతలు జబ్బలు చర్చుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర బీజేపీ ఎంపీ రమేష్ అప్పనంగా 1600 కోట్లు కాంట్రాక్టు సాధించటపై మాత్రం బండి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. బీజేపీ వారికి కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నది నిజమైన కామెంట్. తండ్రి కేసీఆర్ దగ్గర బీఫామ్ కోసం కేటీఆర్ వెళ్లి సీఎం రమేష్ ను కలిశారని బండి సంజయ్ చెబితే ఎవరైనా నమ్ముతారా? కేసీఆర్ తన పిల్లలకిచ్చే ప్రాధాన్యం తెలంగాణ ప్రజలకు తెలీదా? నిజంగా పిల్లల్ని దూరం పెట్టేవాడైతే అమెరికాలో ఉన్న వారిని తీసుకొచ్చి పార్టీలో ఎందుకు చేర్చుకుంటారు? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే బండి సంజయ్ అనవసరంగా కోపం తెచ్చుకొని రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే అనుకోవాల్సి వస్తుంది. పైగా సీఎం రమేష్తో బహిరంగ చర్చకు సిద్ధమా, నేను తీసుకొస్తానని బండి సంజయ్ అంటున్నారు. అంటే లేని పెద్దరికాన్ని సంజయ్ తెచ్చిపెట్టుకుంటున్నారని అనుకోక తప్పదు. సీఎం రమేష్ టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరారు. పార్టీలకు ఆయన మంచి ఫైనాన్షియర్. వ్యాపారంలో వచ్చిన వైట్ మనీని బ్లాక్ గా మార్చి పార్టీలకు నిధులు ఇస్తారన్నది బహిరంగ రహస్యమే. ఆయన డబ్బులు వెదజల్లేందుకు వెనకాడరు. రాజ్యసభ సభ్యుడిగా ఒకప్పుడు పార్లమెంటు కమిటీకి ఆయన గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్ బాక్స్ లో బంగారు నగలు ఉండటంతో ఒక బీజేపీ ఎంపీ ఆగ్రహం చెంది వాటిని విసిరికొట్టారు. మేము లంచగొండులుగా, డబ్బుకు ఆశపడేవారిగా కనిపిస్తున్నామా అని రమేష్ ను ఆయన నిలదీశారు. రమేష్ ఎరవేసి చాపను పట్టుకునే వ్యాపారవేత్త అని తెలుసుకునేందుకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? బీజేపీలో చాలా మందికి రమేష్ నిధులు అందిస్తారు. మరి బండి సంజయ్ కు ఏమందిందో కేంద్ర మంత్రి గారే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.